అన్ని రాష్ట్రాలలో రోడ్లు వేసుకున్నారు. గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు. మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సగం ఇచ్చి సగం ఇయ్యక ఈ రోజు అడ్డుకుంటున్నారు. భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు. నష్టపరిహారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్డు పని జరగకుండా రోడ్డు కడ్డం పడి అడ్డుకుంటుండంటే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు, తెలంగాణ దివాలా తీయాలి. అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నాం చెయ్యాలని ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కలిసి కుట్ర. ఇవాళ కేంద్రం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు చెల్లించాల్సిన 40% చెల్లించలేక లేదా ఇక్కడ టెండర్లు పెడితే కూడా రాని పరిస్థితి. రింగ్ రోడ్ ఉంది, ఉత్తర భాగాన్ని నీకు శాంక్షన్ ఇచ్చిండు, దక్షిణ భాగం కోసం అడుగుతున్నావు. నువ్వు ఇది ఇత్తే కదా. నువ్వు ఇక్కడ ఉన్న రైతాంగానికి అక్కడ కనీసం అక్కడ ల్యాండ్ వాల్యూస్కి ఉన్నాయి, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక సమీక్ష పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ వేగవంతం చేసి నార్త్ పార్ట్ నిర్మాణం చేస్తే కదా సౌత్ పార్ట్ వచ్చేది. ల్యాండ్ వాల్యూస్ కూడా నువ్వు రివ్యూ చేస్తలేవు. ₹1,00,00,000 వాల్యూ ఉంటుంది, అక్కడ ₹10,00,000 ల్యాండ్ వాల్యూ ఉంటుంది గవర్నమెంట్ ప్రకారంగా. ఎట్టిస్తారు నీకు? నువ్వు ఇక్కడ కూడా 4th సిటీ అని పెడుతున్నావు. 4th సిటీ 4 కోట్లకు 5 కోట్లకు ఎకరం ఉంటే నువ్వు 20 లక్షలు ఇస్తావు, 30 లక్షలు ఇస్తే దబాయిస్తున్నావు. అరే నీకేమైనా అనుభవం ఎవడు నీకు సలహా ఇచ్చినోడు ఎవడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చివరి నువ్వు అంటావు కలెక్టర్లు అంతా నిద్రపోతుండ్రు, ఏసీలలో ఐపీఎస్ ఆఫీసర్లు నిద్రపోకపోతే ఏం చేస్తారు? యథా రాజా తదా ప్రజ. నువ్వు గొప్పగా ఉండి నడుపుతావు కదా. ఇవాళ మొత్తంగా చూస్తే తుగులకు పరిపాలన కనబడుతుంది. ఇలా మోడీ గారి దగ్గరికి పోయి ఇవాళ ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఏం అవగాహన ఉంది? నీకు ఎవరు రాసిచ్చిండు? మోడీ గారికి తెలియదా? సిఎస్ఎస్ కింద నువ్వు ఎన్ని డబ్బులు, ఎన్ఆర్హెచ్ఎంలో ఎన్ని డబ్బులు నువ్వు బాకున్నావు? ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ నీ డబ్బులు చెల్లించలేక బాకున్నది? ల్యాండ్ ఎక్కువ. చివరికి ఇక్కడ ఎంఎంటీఎస్ నిర్మాణం అయింది. ఎంఎంటీఎస్ నిర్మాణం 1,150 కోట్లు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టాలి. చివరికి ఏమైంది? రైల్వే డిపార్ట్మెంట్ ఇక వీళ్ళు కట్టరని చెప్పి మొత్తం వాళ్ళే పే చేసిండు. నీకు కనపడతలేదా? వస్తావా చర్చకు రా. అక్కడ 420 కోట్లు పెట్టి చెర్లపల్లి రైల్వే స్టేషన్ మోడర్న్ నిర్మాణం చేస్తే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 70-80 కోట్లు అవుతుంది రోడ్ వేయడానికి. తన భూమిలో, రాష్ట్ర ప్రభుత్వ పరమైన భూమిలో ఒక బస్ స్టాండ్ కట్టాలి. ఆడ రేపు ఒక రోడ్ వేయాలి గవర్నమెంట్ ల్యాండ్కి వెళ్ళి, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్కి వెళ్ళి. దానికి నీ దగ్గర డబ్బులు లేవు. 420 కోట్లు పెట్టి కడితే ఇవాళ అది ఉత్సవ విగ్రహంలా కనపడుతుంది. ఎందుకు దృష్టి పెడతలేవు రేవంత్ రెడ్డి గారు? రైల్వే స్టేషన్ ఉంది, ఎవరికి ఉపయోగపడుతుంది? ఇక్కడ తెలంగాణ ప్రజలకు కాదా? నీకు కనపడతలేదా? సికింద్రాబాద్లో ఏం జరుగుతుందో, కాచిగూడలో ఏం జరుగుతుందో, నాంపల్లి రైల్వే స్టేషన్ ఏం జరుగుతుందో 100 సార్లు చెప్పినాం. పాడిందే పాడదా, పాసమైన దాసరి, పైసలు ఇస్తలేదు. ఏం పైసలు ఇస్తారు చూద్దా? ఇచ్చినావా? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ ఉన్నాడు 2-3 కోట్లు ఇచ్చి సున్నమేసావు ఇట్లా. ఇవాళ అక్కడ పోయి చూడిపో. అందుకని ఇవన్నీ వెకిలి మాటలు బంద్ చేసి పని మీద పడు. నిజాయితీగా ఉంటే పో, మాకు ఇది కావాలని చెప్పి అడుగు నిజాయితీగా. కానీ ఈ వెకిలి మాటలు మాట్లాడు, లీకులు ఇచ్చుడు, ఈ చిట్చాడు చేసుడు, ఏదో కేంద్రాన్ని బదనాం చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినాడు. గుర్తుపెట్టుకో, సూర్యుని మీద ఉమ్మేస్తే ఎక్కడ ఎవరి పడుతుంది? మోడీ గారిని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, కిషన్ రెడ్డి గారిని నిందించే ప్రయత్నం చేయడం, ఇది